వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో హరీష్ రావు ప్రస్తుతం బీఆర్ఎస్ హాట్ టాపిక్ గా మారుతున్నటువంటి పేరు. ఈ రోజు రాష్ట్ర రాజకీయాల్లోనే హరీష్ రావు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అన్నది క్వశ్చన్ మార్క్. సో ఎప్పుడు లేని విధంగా 2 రోజుల్లో ఇటు కేటీఆర్ ఇంటికి నిన్న హరీష్ రావు రావడం, తర్వాత ఈ రోజు కేటీఆర్ హరీష్ రావు ఇంటికి వెళ్ళడం అనేది కూడా జరిగింది. సో ఎప్పుడు లేని విధంగా డే బై డేనే హరీష్ రావుని కలవడం వెనక ఏమైనా రాజకీయాలు ఉన్నాయా, నిజంగా హరీష్ రావు బయటికి వెళ్ళబోతున్నాడా అనే దానికి మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఒక కీలక ఎంపీ, సో ఆ కీలక ఎంపీ హోటల్లో తనకు సంబంధించినటువంటి ఒక హోటల్ హైదరాబాద్ లో ఉంది. ఆ హోటల్లో సిబిఎన్ చంద్రబాబు నాయుడు గారు అలాగే హరీష్ రావు గారు కలిశారని ఒక వార్త రావడం అనేది జరుగుతుంది. సో అది మనం చూడలేదు, బయటికి కూడా రాలేదు. కాకపోతే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం, మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం చంద్రబాబు నాయుడిని హరీష్ రావు సీక్రెట్ గా కలిశారు. సీక్రెట్ గా కలిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడుకున్నట్టు కూడా సమాచారం. సో మరి హరీష్ రావుకి జరుగుతున్నటువంటి అవమానాలు కావచ్చు, ఎందుకంటే ఎల్కతుర్తి సభలో చూసినాం, ఎక్కడ కూడా హరీష్ రావు పెద్దగా ఫోకస్ కాని పరిస్థితి. సో దానికన్నా ముందు కూడా పదే పదే హరీష్ రావు బయటికి వెళ్ళిపోతాడు అనేటివి ప్రాపగండా క్రియేట్ చేయడం, ఇట్లాంటివి చూసుకున్నట్టయితే హరీష్ రావుని బయటికి పంపే కుట్ర జరుగుతుందా, లేకపోతే హరీష్ రావే బయటికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారా? సో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి ఎంపీ హోటల్లో రహస్యంగా చంద్రబాబు నాయుడిని నిజంగా కలిశారా? ఒకవేళ కలిస్తే ఏం మాట్లాడుకున్నారు, దేని గురించి చర్చించుకున్నారు? ప్రస్తుతం టీడీపీ తెలంగాణలో రాష్ట్ర అధ్యక్షుని కావాలని మంచి నాయకుడి కోసం ఇప్పటి వరకు వెయిట్ చేసి రాష్ట్ర అధ్యక్షుని అందుకని నియమించలేదా? సో టీడీపీకి బాధ్యతలు తీసుకోమన్నారా, లేకపోతే భారతీయ జనతా పార్టీకి బాధ్యతలు తీసుకోమన్నారా అన్నది క్వశ్చన్ మార్క్. సో భారతీయ జనతా పార్టీ కూడా నెక్స్ట్ మేమే వస్తామని చాలా కాన్ఫిడెన్స్ గా చెప్తుంది. సో భారతీయ జనతా పార్టీ హరీష్ రావుకి ఏమన్నా ఆఫర్లు ఇస్తుందా? సో హరీష్ రావు కనుక బీజేపీకి వచ్చేస్తే నెక్స్ట్ సీఎం అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా? అండ్ హరీష్ రావు మాత్రం టీడీపీకి వెళ్లే అవకాశం మాత్రం ఉండదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు కేసీఆర్ విమర్శించినటువంటి పార్టీ మళ్ళీ టీడీపీ పెద్దగా ఇక్కడ తెలంగాణలో వర్కౌట్ కాదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో మరి టీడీపీ కాకపోతే భారతీయ జనతా పార్టీ దాదాపుగా 3 సార్లు హైట్రిక్ గా గెలవడం, తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో 19 నుంచి 20 స్టేట్లలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండడం, తర్వాత నెక్స్ట్ తెలంగాణలో కూడా చూసుకున్నట్టయితే ఏకంగా 8 ఎంపీ స్థానాలు, మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ స్థానాలు 2 ఎమ్మెల్సీ స్థానాలు కూడా భారతీయ జనతా పార్టీ గెలవడం. సో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కూడా కేవలం రాజకీయ పరిణామాలు, ఇంకేమైనా చేర్పులు జరుగుతాయని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడిని కూడా ఇప్పటి వరకు ప్రకటించలేరా? సో మరి చంద్రబాబు నాయుడు హరీష్ రావు తోటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకి కీ రోల్ గా మారబోతున్నారా అంటే మరి కొంతమేరకు రాజకీయ విశ్లేషకులు అవుననే చెప్తున్నారు, కొంతమంది మాత్రం ఫేక్ అంటున్నారు, కొంతమంది మాత్రం కలిస్తే తప్పేంటి అంటున్నారు. సో మరి హరీష్ రావు చంద్రబాబు నాయుడు భేటీ నిజమైతే హరీష్ రావు డెఫినెట్ గా కొత్త పార్టీ బదులు భారతీయ జనతా పార్టీలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఆ విషయం తెలిసి మరి కేటీఆర్ ఇటు వారింటికి వెళ్ళడం, తర్వాత కేటీఆర్ వారి ఇంటికి నిన్న రావడం అనేది జరిగిందా అంటూ కూడా ప్రస్తుతం నడుస్తున్నటువంటి చర్చ. సో మరి చంద్రబాబు హరీష్ రావు భేటీని ఏ విధంగా చూడాలనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.